Hey guys, have a good day. Welcome back to our channel Learn a Language with Banu. ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా. హియర్ ఆర్ దోస్ ఆన్సర్స్. కరక్కాయ చెబులిక్ మైరోబిలన్, కరక్కాయ చెబులిక్ మైరోబిలన్ ఆర్ హరతకి, హరతకి అని కూడా అనొచ్చండి. నెక్స్ట్ వన్, బయట ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్ అవుట్ సైడ్? వాట్ ఆర్ యూ డూయింగ్ అవుట్ సైడ్? ఓకే, మరి ఇవాళ 2 క్వశ్చన్స్. వేరుశనగలు, వేరుశనగలు. నెక్స్ట్ వన్, నాకు తలనొప్పిగా ఉంది, నాకు తలనొప్పిగా ఉంది. ప్లీజ్ లెట్ మీ నో యువర్ ఆన్సర్స్ ఇన్ ది కమెంట్ బాక్స్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. సో వితౌట్ ఎనీ డిలే విల్ మూవ్ ఆన్ టు టుడేస్ టాపిక్. టుడే ఐఎమ్ బ్యాక్ విత్ కుకింగ్ వర్బ్స్ విత్ సెంటెన్సెస్. ఫుడ్కి సంబంధించిన వాక్యాల గురించి మాట్లాడుకుందాం. నాకు చాలా ఆకలి వేస్తుంది. ఐఎమ్ స్టార్వింగ్ ఆర్ ఐఎమ్ వెరీ హంగ్రీ. వెరీ హంగ్రీ అని కూడా అనొచ్చు, కానీ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో స్టార్వింగ్ అంటారు. సో నాకు చాలా ఆకలి వేస్తుంది. ఐఎమ్ స్టార్వింగ్, ఐఎమ్ వెరీ హంగ్రీ. నా కోసం కొంచెం భోజనం తయారు చెయ్యి. ప్రిపేర్ సమ్ ఫుడ్ ఫర్ మీ. నా కోసం కొంచెం భోజనం తయారు చెయ్యి. ప్రిపేర్ సమ్ ఫుడ్ ఫర్ మీ. నేను నీళ్లు త్రాగాలి. ఐ హ్యావ్ టు డ్రింక్ వాటర్. నేను నీళ్లు త్రాగాలి. ఐ హ్యావ్ టు డ్రింక్ వాటర్. ఒక ప్లేటు ఇవ్వు. గివ్ మీ ఎ ప్లేట్. ఒక ప్లేటు ఇవ్వు. గివ్ మీ ఎ ప్లేట్. గ్లాసులో నీళ్లు పొయ్యి. పోర్ సమ్ వాటర్ ఇన్ టు ద గ్లాస్. గ్లాసులో నీళ్లు పొయ్యి. పోర్ సమ్ వాటర్ ఇన్ టు ద గ్లాస్. టిఫిన్ వడ్డించి ఉంది. బ్రేక్ఫాస్ట్ వాస్ సర్వ్డ్. టిఫిన్ వడ్డించి ఉంది. బ్రేక్ఫాస్ట్ వాస్ సర్వ్డ్. తింటూ మాట్లాడకు. డోంట్ టాక్ వైల్ ఈటింగ్. తింటూ మాట్లాడకు. డోంట్ టాక్ వైల్ ఈటింగ్. నేను నా భోజనం తిన్నాను లేదా చేశాను. ఐ ఏట్ మై ఫుడ్. నేను నా భోజనం తిన్నాను. ఐ ఏట్ మై ఫుడ్. కూర మాడిపోయింది. ద కర్రీ వాస్ చార్డ్. ద కర్రీ వాస్ చార్డ్. భోజనం చాలా రుచిగా ఉంది. ద ఫుడ్ వాస్ వెరీ టేస్టీ ఆర్ డిలీషియస్. ద ఫుడ్ వాస్ వెరీ టేస్టీ ఆర్ డిలీషియస్. ఫుడ్ని వెరీ టేస్టీ అని చెప్పచ్చు. అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో డెలీషియస్ అని చెప్పాలి. మీరు భోజనం చేయడానికి కొద్దిగా ఆలస్యంగా వచ్చారు. యు హ్యావ్ కమ్ ఎ లిటిల్ లేట్ ఫర్ డిన్నర్. మీరు భోజనం చేయడానికి కొద్దిగా ఆలస్యంగా వచ్చారు. యు హ్యావ్ కమ్ ఎ లిటిల్ లేట్ ఫర్ డిన్నర్. ఇది పాలు త్రాగే సమయం. ఇట్స్ టైమ్ టు డ్రింక్ మిల్క్. ఇది పాలు త్రాగే సమయం. ఇట్స్ టైమ్ టు డ్రింక్ మిల్క్. నీ భోజనం మంచిగా లేదా సరిగ్గా తిను. ఈట్ యువర్ ఫుడ్ ప్రాపర్లీ. నీ భోజనం మంచిగా తిను. ఈట్ యువర్ ఫుడ్ ప్రాపర్లీ. నీ భోజనం మంచిగా నములు. చూ యువర్ ఫుడ్ వెల్. నీ భోజనం మంచిగా నములు. చూ యువర్ ఫుడ్ వెల్. టీ మళ్ళీ వేడి చెయ్యి. రీహీట్ ద టీ ఆర్ హీట్ ద టీ అగైన్. టీ మళ్ళీ వేడి చెయ్యి. రీహీట్ ద టీ ఆర్ హీట్ ది టీ అగైన్. ఏమిటి, మధ్యాహ్న భోజనం తినే సమయం అయ్యిందా? ఈజ్ ఇట్ టైమ్ ఫర్ లంచ్? ఏమిటి, మధ్యాహ్న భోజనం తినే టైం అయిందా? ఈజ్ ఇట్ టైమ్ ఫర్ లంచ్? ఉప్పు అందివ్వు. గివ్ మీ ద సాల్ట్ ఆర్ పాస్ మీ ద సాల్ట్. ఉప్పు అందివ్వు. గివ్ మీ ద సాల్ట్ ఆర్ పాస్ మీ ద సాల్ట్. భోజనం చిన్న మంట మీద వండు. కుక్ ద ఫుడ్ ఆన్ లో ఫ్లేమ్. భోజనం చిన్న మంట మీద వండు. కుక్ ద ఫుడ్ ఆన్ లో ఫ్లేమ్. నాకు వంట చేయడం వచ్చు. ఐ నో హౌ టు కుక్. నాకు వంట చేయడం వచ్చు. ఐ నో హౌ టు కుక్. పండగ వస్తుంది. రకరకాల పిండి వంటలు తయారు చేయాలి. ద ఫెస్టివల్ ఈజ్ అబౌట్ టు కమ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ డిషెస్ షుడ్ బి మేడ్. పండగ వస్తుంది. రకరకాల పిండి వంటలు తయారు చేయాలి. ద ఫెస్టివల్ ఈజ్ అబౌట్ టు కమ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ డిషెస్ షుడ్ బి మేడ్. నీవు తినేందుకు ఏమి ఇష్టపడతావు? వాట్ వుడ్ యూ లైక్ టు ఈట్? నీవు తినేందుకు ఏమి ఇష్టపడతావు? వాట్ వుడ్ యూ లైక్ టు ఈట్? ఎక్కువగా తినకు. డోంట్ ఈట్ టూ మచ్.
డోంట్ ఈట్ టూ మచ్. నాకు ఇంకా అన్నం కావాలి. ఐ వాంట్ మోర్ రైస్. ఐ వాంట్ మోర్ రైస్. నేను రాత్రులు కేవలం రోటీ తింటాను. ఐ ఓన్లీ ఈట్ రోటీ అట్ నైట్. ఐ ఓన్లీ ఈట్ రోటీ అట్ నైట్. నాకు తీపంటే ఇష్టం. ఐ లైక్ స్వీట్స్. ఐ లైక్ స్వీట్స్. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇలా అంటుంటాం కదా, నేను పిండి వంటలు చేస్తున్నాను. ఐఎమ్ మేకింగ్ ఫ్లవర్ డిషెస్. ఐఎమ్ మేకింగ్ ఫ్లవర్ డిషెస్. నేను పిండిని పిసుకుతున్నాను. ఐఎమ్ నీడింగ్ ద డో. ఐఎమ్ నీడింగ్ ద డో. ఉల్లిపాయలను తరుగు. చాప్ ది ఆనియన్స్. ఉల్లిపాయలను తరుగు. చాప్ ది ఆనియన్స్. ఉల్లిపాయలను గుండ్రంగా కట్ చెయ్యి. స్లైస్ ద ఆనియన్స్ ఇన్ ఎ సర్క్యులర్ షేప్. స్లైస్ ద ఆనియన్స్ ఇన్ ఎ సర్క్యులర్ షేప్. బంగాళదుంప ఇంకా ఉడకలేదు. పొటాటోస్ ఆర్ నాట్ కుక్డ్ ఎట్. పొటాటోస్ ఆర్ నాట్ కుక్డ్ ఎట్. సాంబార్ చాలా పుల్లగా ఉంది. సాంబార్ ఈస్ టు సవర్. సాంబార్ ఈస్ టు సవర్. సవర్ అంటే పుల్లగా. నేను చపాతీ చుడుతున్నాను. ఐ యామ్ రోలింగ్ చపాతీ. నేను చపాతీ చుడుతున్నాను. ఐ యామ్ రోలింగ్ చపాతీ. నేను కేక్ చేస్తున్నాను. ఐఎమ్ బేకింగ్ ఏ కేక్. ఐఎమ్ బేకింగ్ ఏ కేక్. పాలను వెచ్చగా ఉంచండి. కీప్ ద మిల్క్ ఇన్ వామ్. కీప్ ద మిల్క్ ఇన్ వామ్. కూర చప్పగా ఉంది. ద కర్రీ వాస్ బ్లాండ్. ద కర్రీ వాస్ బ్లాండ్. ఈరోజు ఆదివారం కాబట్టి ఇంట్లో సామాన్లు అన్నీ శుభ్రం చేస్తున్నాను. As today is Sunday, I am cleaning the household things. As today is Sunday, I am cleaning the household things. కాఫీలోంచి ఆవిర్లు వస్తున్నాయి. The vapors are coming from the coffee. The vapors are coming from the coffee. వేపర్ అన్న స్టీమ్ అన్న ఆవిరేనండి. కాకపోతే వేపర్ ఎప్పుడు యూస్ చేస్తామంటే జస్ట్ కాఫీ వేడైనప్పుడు పొగొస్తుంది కదా, అలాంటప్పుడు వేపర్ అంటాం. అదే బబుల్స్ వస్తూ పొగొస్తుంది అనుకోండి, దాన్ని స్టీమ్ అంటాము. అంచుదాకా నీటిని పోయండి. పోర్ ద వాటర్ టు ది బ్రిమ్. పోర్ ది వాటర్ టు ది బ్రిమ్. బ్రిమ్ అంటే గిన్నె అంచుదాకా ఉంటుంది కదా, దాన్ని బ్రిమ్ అంటాము. ప్లేటు జిడ్డుగా ఉంది. ప్లేట్ వాజ్ గ్రీజీ. ప్లేట్ వాజ్ గ్రీజీ. గ్యాస్ స్టవ్ని రిపేర్ చేయించాలి. గ్యాస్ స్టవ్ నీడ్స్ టు బి రిపేర్డ్. గ్యాస్ స్టవ్ నీడ్స్ టు బి రిపేర్డ్. వండే అరగంట ముందు కందిపప్పును నానబెట్టు. సోక్ ది తూర్ దాల్ అంటే హిందీలో అంటారండి, బట్ మనకి ఇండియాలో షాప్స్లో అంతా తూర్ దాల్ అంటారు. ఇంగ్లీష్లో రెడ్ గ్రామ్. సోక్ ది తూర్ దాల్ ఫర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ కుకింగ్. సోక్ ది తూర్ దాల్ ఫర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ కుకింగ్. కూర చాలా ఉప్పగా ఉంది. ద కర్రీ ఈజ్ టూ సాల్టీ. ద కర్రీ ఈజ్ టూ సాల్టీ. దోశను తిప్పండి. ఫ్లిప్ ద దోశ. ఫ్లిప్ ద దోశ. దయచేసి వంట కోసం ఒక బంగాళదుంప చెక్కు తీయండి. ప్లీజ్ పీల్ ఎ పొటాటో ఆఫ్ ఫర్ కుకింగ్. ప్లీజ్ పీల్ ఎ పొటాటో ఆఫ్ ఫర్ కుకింగ్. వారాంతాల్లో నేను వంట చేస్తాను. ఐ డూ ద కుకింగ్ అట్ ద వీక్ ఎండ్స్. వీకెండ్స్ అంటే శని ఆదివారాలు. ఐ డూ ద కుకింగ్ అట్ ది వీకెండ్స్. ఒక గిన్నెలో క్యారెట్ తురిమి వేయండి. గ్రేట్ ద క్యారెట్ ఇంటూ ఏ బౌల్. గ్రేట్ ద క్యారెట్ ఇంటూ ఏ బౌల్. చికెన్ కూర చాలా కారంగా ఉంది. ద చికెన్ కర్రీ ఈజ్ టూ స్పైసీ. ద చికెన్ కర్రీ ఈజ్ టూ స్పైసీ. ఆమె భోజనం కోసం గుడ్లను వేయిస్తుంది. షీఈస్ ఫ్రైయింగ్ ఎగ్స్ ఫర్ లంచ్. షీఈస్ ఫ్రైయింగ్ ఎగ్స్ ఫర్ లంచ్. మీరు చేపలపై నిమ్మకాయను పిండగలరా లేదా పిండుతారా? కెన్ యూ స్క్వీజ్ ది లెమన్ ఆన్ టు ద ఫిష్? కెన్ యూ స్క్వీజ్ ద లెమన్ ఆన్ టు ద ఫిష్? ఆమె బాగా వండుతుంది. షీఈస్ గుడ్ అట్ కుకింగ్. షీఈస్ గుడ్ అట్ కుకింగ్. నేను త్వరగా ఏదైనా వండాలి. ఐ నీడ్ టు కుక్ సంథింగ్ క్విక్లీ. I need to cook something quickly. That's all for today, friends. Thanks for watching. I would be back with a new English related video soon. If you have any suggestions, then make sure to write it down in the comment box below. If you like this video, then click on the like button. And you haven't subscribed my channel yet, then click on the subscribe button. Thank you.